హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఇడ్లీ బోండా మామయ్య ఒక్కసారి వచ్చి పోవా గుండు మామయ్య. అమ్మాయిలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఫేమ్ అవ్వాలి అనే ఓ ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతి దానికి ప్రతి రంగంలో వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళపై పెట్టుకున్న బాధ్యతలు ఉంటాయి. బంగారం ఎవరు లేరా అని ఎందుకు ఫీల్ అవుతున్నావు బంగారం? నాకు నువ్వు నీకు నేను ఉంటే సరిపోదా? కొంచెం నెగిటివ్ గా పోతే ఫాస్ట్ గా ఫేమ్ వస్తున్నాను. ఈ రోజు తన జీవితంలో ఒక మచ్చనే పెట్టుకుంది. నాకు ఒక చెల్లెల్లాగానే అనుకుంటున్నా. నా చెల్లికి కూడా నేను ఇట్లనే అడుగుతా, ఇఫ్ ఇన్ కేస్ నా చెల్లి తప్పు చేసిన. సృజన్ అనే అబ్బాయితో నీకు పెళ్ళయిందా కాలేదా? కాలేదన్న. ఫస్ట్ ఎలా చెప్పారంటే మనకి ఇప్పుడు ఈ రోజులలో నెగిటివ్ గా చేస్తే చాలా ఈజీగా రెస్పాన్స్ వస్తుంది, మిలియన్స్ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు అబ్బా, చూడు బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు అబ్బా. నిన్ను బయట దుర్భాషతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేశారా? నా బాడీ గురించి మాట్లాడడం కానీ, వస్తావా అని మాట్లాడడం కానీ, నీ రేట్ ఎంత అని మాట్లాడడం కానీ నాకు చాలా బాధ అవుతున్నది. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం తప్పు అనిపిస్తుందా రైట్ అనిపిస్తుందా ఈ క్షణంలో? ఈ మూమెంట్ నాకు తప్పే అన్న. ఆ మూమెంట్ లో నాకు తెలివి ఉంది, ఏ తప్పు చేస్తున్నానో చేయట్లేదు నాకు తెలుసు. ఇప్పుడు ఈ సృజన్ అనే పిల్లోడు అసలు నీకు లవ్వరా, ఒక ఫ్రెండా, లేకపోతే అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదు? నా లవర్ కాదు, నా హస్బెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్. నాకు నా ముందు నుంచి నాకు అతనికి ఎలాంటి కాంటాక్ట్ లేదు. నువ్వు చేస్తున్న కాంటెంట్ చూస్తే అరే ఏంటి అమ్మాయి మరి ఇంత దారుణంగా ఎందుకు చేస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చి ఇట్లా చేస్తారా అని. మరి ఇదంతా చేసినందుకు నీకేమైనా డబ్బులు వచ్చింది? రాలేదన్న. కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఎదుర్కొన్నావు? ఆ ఇండస్ట్రీ అంటేనే ఇంత, ఒక్కొక్కరికి ఇవ్వాలి, ఒక్కొక్కరు అడుగుతారు, కొంతమంది అడగరు. చిన్న ఒక మూవీ ఆఫర్ లాగా వచ్చింది, ఆ ఫోటోషూట్ అని వాటికన్నీ మార్నింగ్ టైంలో బిజీ ఉంటాం, నైట్ టైంలో రావాలి మీరు. ఇప్పుడు మీ నాన్నగారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు? ఇలా ఇవన్నీ జరగడంతోనే ఫుల్ డ్రింకింగ్ అలవాటు అయిపోయాడు. నాన్నకు కాల్ చేసి, నాన్న నేను ఇక మించి వీడియోస్ చేయను, నువ్వు బాధపడకు, నేను ఇక మించి నిజంగా మంచిగా ఉందామని ఫిక్స్ అయినా అని చెప్పగలుగుతాను. నేను నిన్ను నమ్మను అని మాట్లాడుతాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంతో మంది సినీ రంగంలోకి మరియు టీవీ రంగంలోకి ఈ మధ్యలో కొత్తగా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే కొంతమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నంలోనే ఇంకొంతమంది వాళ్ళ జీవితంలో కొన్ని మచ్చలు పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే కేవలం ఫేమ్ కోసం ఏమన్నా తప్పుదారులు పడుతున్నారా అని అంటే నిజంగానే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరు అని అంటే మీరందరూ కూడా కామెంట్ నెగిటివ్ గానే పెడతారు ఖచ్చితంగా. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకనంటే తన వీడియోస్ ఆ విధంగా ఉంటాయి, తను మాట్లాడే విధానం ఆ విధంగా ఉంటుంది, తన యొక్క కంటెంట్ ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ కాంటెంట్ కానీ తన వీడియోస్ కానీ తాను చేయలేదు, తన చేత ఇంకొకరు చేయించారు. తాను ఒక అవకాశం కోసం వస్తే కొంచెం నెగిటివ్ గా పోతే ఫాస్ట్ గా ఫేమ్ వస్తున్నాను, లేకపోతే ఇంకోటో అని ఈరోజు తన జీవితంలో ఒక మచ్చనే పెట్టుకుంది. ఈరోజు తన జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, మళ్ళీ పబ్లిక్ తను ఒక మంచి గర్ల్ గా యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. ఈ రోజు తనని ఒక గెస్ట్ అనాల్లో లేదంటే ఒక బాధితురాలు అనాల్లో కూడా తెలియదు. తను ఈరోజు ఆ పరిస్థితిలో ఉంది. ఈరోజు తనతో మాట్లాడదాం, తనతో మాట్లాడి తన తప్పు కూడా ఉంది, తనతో మాట్లాడి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఎవరో కాదు, మీరందరూ కూడా ఒక వీడియో బాగా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చింది. ఆ వీడియో ఏందనంటే ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో మీరు ఇప్పుడు డిస్ప్లేలో చూడొచ్చు. సృజన్ మరియు నీ పేరు శిల్ప వెళ్ళి అనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి మీ అందరికి కూడా తెలిసే ఉంటది. హలో అమ్మా. హలో అన్న. హాయ్. సో సరే, ఒక విషయం ఏంది అని అంటే చాలా క్లియర్ గా పబ్లిక్ అందరి దగ్గర నీపై ఒపీనియన్, నిన్ను గుర్తుపట్టే వాళ్ళ దగ్గర నుంచి, నీ కుటుంబం దగ్గర నుంచి నీ పైన ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా చెడుగానే ఉంది. ఇది నువ్వు కూడా యాక్సెప్ట్ చేస్తావు, బ్యాడ్ కామెంట్స్ చూస్తూనే ఉన్నావు. నా క్వశ్చన్ ఏంటంటే సృజన్ అనే అబ్బాయితో నీకు పెళ్ళి అయిందా కాలేదా? కాలేదన్న. మరి డైరెక్ట్ గా పెళ్లి అయినట్టుగా
సోషల్ మీడియాలో వచ్చేటప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోలేదా? నేను ఫస్ట్ అయితే ఆలోచించలేదన్న. ఉమ్, నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇలా చేస్తే ఫేమ్ వస్తుంది, తొందరగా రీచ్ అవుతాం మనం అనుకున్నది అన్న ఒక నీ వయసు అమ్మా? 21 ఇయర్స్ అన్న. సరే, నేను నాకు ఒక చెల్లెల్లాగానే అనుకుంటున్నా. అన్న. మొత్తం వీడియోలో కూడా నేను ఒక చెల్లిలాగానే నేను మంచిగా క్వశ్చన్స్ అడుగుతా, ప్రతి దాన్ని క్లియర్ గా Okay ఆన్సర్ అన్న. నా Okay చెల్లికి అన్న. కూడా నేను ఇట్లనే అడుగుతా, ఇఫ్ ఇన్ కేస్ నా చెల్లి తప్పు చేసిన. Okay ఓకేనా? అన్న. ఓకే అన్న. సరే, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు సోషల్ మీడియాలో ఫేమ్ రావాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్న. Hmm. సో యాక్టింగ్ త్రూ అంటే వేరే వాళ్ళ త్రూగా వెళ్తే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉండే. Hmm. సో నేను ఎవరి త్రూ అయితే స్టార్ట్ చేశానో వాళ్ళు నాకు ఇంత ముందు తెలుసు. Hmm. వాళ్ళు నాకు సడన్గా కాల్ చేసి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, Hmm. ఇలా నువ్వు చేస్తావా, ఇలా బాగుంటుంది అన్నట్టు మాట్లాడితే ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అన్న ఆ థాట్తోని నేను ఓకే చెప్పాను. Hmm. ఫస్ట్ థింగ్ నేను ఏం మాట్లాడుకోలేదు, ఎలాంటి వీడియోస్ ఏం చెయ్యాలి, అమౌంట్ ఎంత ఇస్తారు అలా నేనేం మాట్లాడుకో, జస్ట్ నమ్మకంతో వెళ్ళా నేను. Hmm. వెళ్ళాక ఫస్ట్ ఎలా చెప్పారంటే మనకి ఇప్పుడు ఈ రోజులలో నెగిటివ్గా చేస్తే చాలా ఈజీగా రెస్పాన్స్ వస్తుంది, Hmm. మిలియన్స్ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని అంటే నేను కూడా కొంచెం ఓకే అప్పుడు నాకు ఫేమ్ వస్తుంది కానీ ఒక థాట్తోని నేను కూడా యాక్సెప్ట్ చేసా వాళ్ళు చెప్పింది నేను చేయనీకి. ఇప్పుడు ఈ సృజన్ అనే పిల్లోడు అసలు నీకు లవ్వరా, ఒక ఫ్రెండా, లేకపోతే అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదా? ఫ్రెండే అన్న, లవర్ కాదు, నా హస్బెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ నాకు అంతే. ముందు నుంచి పరిచయమా, ఈ కాంటెంట్ నుంచి ఈ పరిచయం? కంటెంట్ నుంచే పరిచయం అన్న, ముందు నుంచి నాకు అతనికి ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఓకే, సరే, ఎవరో చేయించారంటున్నావు, వాళ్ళ పేరు నీకు చెప్పాలని లేదు. నాకు నిజంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద బ్లేమ్ చేయాలని లేదు, ఎందుకంటే వాళ్ళకు ఎంత స్వార్థం ఉందో అక్కడ నీ స్వార్థం కూడా అంతే ఉంది. అంతే ఇద్దరు తప్పులు సరి సమానంగా ఉన్నాయి. అవును అన్న. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బ్లేమ్ అయింది, మచ్చబడ్డది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేనే అన్న, ఖచ్చితంగా నువ్వే. నేనే. అది మరి సమాజంలో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ చిన్నప్పుడే చనిపోయిందన్న. అయ్యో. సో నేను, నాన్న, అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు ఉంటాము. సో మేమే ఇంకా చూసుకోవడము అన్ని అంతా. సో నాన్న డ్రైవర్ వర్క్ చేస్తారు, పెద్దన్నయ్య చదువుకుంటున్నాడు, టీవీ మెకానిక్ వర్క్ చేస్తున్నారు, చిన్న అన్నయ్య డ్రైవర్. అన్నయ్య ఎక్కడ ఉంటావు అంటే మీ నేటివ్ ప్లేస్? నెగిటివ్ వరంగల్ అన్నయ్య. ప్రెసెంట్ ఉండేది ఇక్కడ మన ఈసేల్ దగ్గర ఉంటాము. ఓకే, నువ్వు చేస్తున్న కాంటెంట్ చూస్తే నిజంగా అరే ఏంటి అమ్మాయి మరి ఇంత దారుణంగా ఎందుకు చేస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చి ఇట్లా చేస్తారా అని అనిపిస్తుంది. అవును. కానీ సీన్ కట్ చేస్తే ఇదంతా నేను కేవలం ఫేమ్ కోసమో లేకపోతే అవకాశాల కోసమో ఓ పూట గడవడానికి చేసిన నువ్వు అంటున్నావు. మరి ఇదంతా చేసినందుకు నీకేమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదన్న. మదర్ ప్రామిసెస్? మదర్ ప్రామిస్ గా నాకేం రాలేదు, కాకపోతే నా వెళ్ళి రావడం కానీ ఫుడ్కి వాటికి చూసుకున్నారు కానీ నాకు రెవెన్యూ అయితే ఏం రాలేదు అన్న. మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసినావు కదా నువ్వు? ఇవ్వలేదన్న. జస్ట్ నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు 500 1000 అలా అడిగితే అలా హెల్ప్ చేసేవారు కానీ నువ్వు చేసిన ఈ యాడ్స్ ఈ ప్రమోషన్ కింద వచ్చాయి నీ అని చెప్పి అలా ఇవ్వలేదు నాకు. నేను అడగలే, ఓకే ఒక టైంలో ఇస్తారేమో అన్నట్టుగా అలా ఆలోచించాను కానీ అనుకున్నాను కానీ నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళని. నువ్వు సోషల్ మీడియాలో ఫస్ట్ టైం ఒక వీడియో బ్యాడ్గా పెట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ తండ్రి కానీ, మీ అన్నయ్యలు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఆ బ్యాడ్ కామెంట్ సమాజం కానీ, నెటిజన్స్ కానీ పెడుతుంటే నాకు ఇదంతా అవసరమా, ఫేమ్ కోసం నా క్యారెక్టర్ని తప్పుడుగా చూపించుకోవడం కరెక్ట్ కాదు కదా అని అనిపించలేదా నీకు? అనిపించింది అన్న. నాకు అనిపించి ఎవరితో చేస్తున్నా వాళ్ళతో మాట్లాడా నేను. ఏమని? నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, నువ్వు కంటెంట్ మారుస్తా అన్నావు, నువ్వు మారవట్లేదు, నాతో వల్గర్గా మాట్లాడించడం కానీ వల్గర్గా వీడియోస్ చేయించడం కానీ ఇవన్నీ చూసి నా ఫ్యామిలీ వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, ఇంట్లో ఉండొద్దు అంటున్నారు, ఇలా వద్దు, ఇలా అయితే నాతో కాదబ్బా, కొంచెం మార్చు కంటెంట్ అని చెప్పి మాట్లాడాను. అంటే ఓకే అంటే నేను కాల్లో ఇంట్లో ఉన్నప్పుడు అంటే వెళ్ళకుంటే నేను ఇంట్లో ఉండి మాట్లాడేదాన్ని. ఇలా అవుతున్నా, నాకు ప్రాబ్లం అవుతుంది, నేను రాలేను, మీరు వేరే చూసుకోండి లేదా మార్చండి అని చాలాసార్లు చెప్పాను నేను. ఓకే ఫస్ట్ నువ్వు అయితే రా, మనం చేద్దాం, మార్చుదాం, సడన్గా అయితే ఏది కాదు కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే హైప్ రానికి అలా చేస్తాం నెగిటివ్గా, ఇప్పుడు కొంచెం వచ్చింది కదా, సో డొనేషన్ వీడియోస్ అలా చేస్తే ఒకటేసారి చేంజ్ అవుతుంది, కాకపోతే టైం పడుతుంది అబ్బా మెల్లిమెల్లిగా, కానీ నెగిటివ్ చేసినందుకే మనకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కదా అని అలా నన్ను డైవర్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఈ క్రమంలో నిన్ను బయట ఎక్కడ వెళ్ళినప్పుడు కానీ లేదంటే నీకు పర్సనల్ మెసేజెస్ కానీ కొంచెం అంటే దుర్భాషతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేశారా? అంటే సమ్ అన్నోన్ పర్సన్స్ ఇక ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టే వాళ్ళు కూడా చాలా వాళ్ళగానే పెట్టారు.
నా బాడీ గురించి మాట్లాడడం కానీ, వస్తావా అని మాట్లాడడం కానీ, నీ అయ్యో. రేట్ ఎంత అని మాట్లాడడం కానీ, అలా చాలా కామెంట్స్లో చేశారు. నా పర్సనల్గా మెసేజ్ చేశారు చాలామంది. నేను చూపించేదాన్ని నాకు ఇలా చేస్తున్నారు, మార్చుదామని చాలాసార్లు చెప్పాను. అప్పటికి లైట్ తీసుకునే వాళ్ళు అంతే. కానీ నాకు అప్పటికప్పుడు నాకు ఏదో ఒకటి కన్విన్స్ చేసేవాళ్ళు. నేను ఓకే అని నార్మల్ అయిపోయేదాన్ని. బట్ అది మార్చలేదు. అది నాకు చాలా బాధ అవుతున్నది. పర్లేదు, ఈ వీడియోతో అట్లీస్ట్ కొంతమంది అయినా అయ్యో అవకాశాల కోసం వచ్చింది, తప్పుదారులకు వెళ్ళిపోయింది అని అట్లీస్ట్ ఇక మించి అమ్మాయిలు కూడా రావు ఇలా చేయొద్దు అనుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇక మించి నీ పైన ఉన్న ఒపీనియన్ కొంచెం మారాలనే ప్రయత్నంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సరే అమ్మ, ఇదంతా ఓకే. మరి స్టార్టింగ్ డే నుంచి నీకు అలాంటి వీడియోస్ చేయొద్దు అనే ఇంటెన్షన్ ఉన్నప్పటికీ ఈ రోజే నిన్ననే ఎందుకు పులి స్టాప్ పెట్టాల్సి వచ్చింది? అంటే ఫేమ్ సరిపోయింది అనిపించిందా నీకు? ఫేమ్ సరిపోయింది నాకు చేయాలనే ఉండే అన్న. కాకపోతే నేను మారుద్దామన్న ఒక థాట్ తోని నేను మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఛానల్ అయిపోయింది, ఫేమ్ ఉంది. సో ఇంకొంచెం చేయాలని ఒక థాట్ తోని ఒక చిన్నగా ఫ్లాట్ తీసుకోవడం, అక్కడ చిన్న సెటప్ చేసుకొని ఇలా కలిసి ఉండి చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసి బయట అప్పు తెచ్చి చేశాడు. కానీ అంతా చేసినా కానీ ఏం డిఫరెన్స్ లేవు వీడియోస్లల్లో. నాకు ఇంకా రోజు రోజుకి మా డాడీతో నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. డాడీ ఎట్లా అని అంటే, మమ్మీ చిన్నప్పుడు చనిపోయిందని చెప్పాను కదా అన్న. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న డాడీ, తనతో కూడా కొంచెం ఇష్యూస్ అవడంతో మమ్మీ కూడా వెళ్ళిపోయింది. సో అదే టైంలో నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళడము, నేను వినకపోవడం మాటలు. అదే టైంలో యూట్యూబ్ చేసేసరికి ఇంకా నాన్న నా పైన చాలా నెగిటివ్ గా స్టార్టింగ్ వీడియోస్ అన్ని ఫాలో అయ్యేవారు, చూసేవారు. వేరే వాళ్ళు చూసి కాల్ చేసి చెప్పేవారు, అలా చేస్తుంది ఏంటి, నువ్వు చెప్పుకోవా నీ కూతురికి ఉంటుంది అన్న. నేను కాదని, కాకపోతే నేను వినలేదు. స్టార్టింగ్ చెప్పినప్పుడు నేను వినకుండా నేను నా ఇష్టం అన్నట్టుగా నేను వచ్చి చేసుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏం మిగలలేదు, పైసా మిగలలేదు, పేరు మిగలలేదు. అది ఇప్పుడు ఆలోచిస్తే ఏం లేదు, యూజ్ లేదు, అంతా నా తప్పే అని ఆలోచిస్తున్నా ఏం యూజ్ లేదు. బట్ నేను ఏమంటున్నానంటే బీ స్ట్రాంగ్. సరే, చాలా బ్యాడ్ కామెంట్స్ ని భరించుకున్నావు, తప్పుడు వీడియోలు చేసినావు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. అటు తండ్రి, అటు అన్నలు, ఇటు కుటుంబం, అటు సమాజం అందరూ వేలెత్తి చూపించి అన్ని భరించుకున్నావు. ఇక మించి అయినా ఇలాంటి వీడియోస్ చేయొద్దని కోరుకుంటున్నా. అలానే అన్న, నేను డిసైడ్ అయ్యి ఫుల్ స్టాప్ చేసుకున్నాను. ఇక మీదట నాతో నవ్వట్లేదు. నేను ఫేస్ అంటే అతని కానీ నా ఫ్యామిలీ నేను ఫేస్ చేయలేకపోతున్నా. రేపటి దినాన నాకు ఏదైనా అవుతే ఫస్ట్ వచ్చేది నా పేరెంట్స్, నా ఫ్యామిలీ. సో నేను వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను, ఇంకా ఏడిపించలేను. నేను ఇంకా ఫుల్ స్టాప్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యి, నేను నార్మల్గా మారుస్తే ఒకవేళ మనీ మ్యాటర్లో కూడా నాకు కొన్ని ఇష్యూస్ అయ్యేటి. అంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినో నాకు ట్యాగ్ చేసి సపోర్ట్ మీ అని చెప్పేది ఒక స్టోరీ పెట్టాను. అది చూసిన తర్వాతనే అయ్యో ఈమెకి ఏమైంది మళ్ళీ అని నేను పిలవడం జరిగింది. అయితే ఈ బ్యాడ్ గా వెళ్తున్న క్రమంలో నీకు డాడీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసినావు, కొంచెం ఫ్రెండ్స్ ఏదో అనున్నప్పుడు రిక్వెస్ట్ చేసినావు. పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది కదా, నా కెరియర్ ఏమవుతుంది అని ఆలోచించలేదా? ఆ టైంలో, ఆ మూమెంట్ లో నేను ఆలోచించలేదు. కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇలా చేస్తేనేమో నాకు మేబీ వేరే దాంట్లో లేకపోతే అంటే ఒక టైం వచ్చే వరకు ఇలా చేసి దాని తర్వాత మార్చేసుకుందామని చెప్పారు. నేను అలానే పెట్టుకున్నాను మైండ్లో. సో అలా చేస్తుంటే నాకు వేరే ఆఫర్స్ ఏమైనా రావడం కానీ అలా వస్తే ఒక ఆశతోని నేను రాలేదన్నా. ఒకళ్ళు కూడా ఈవెన్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. మా వీడియోస్ చూసి నా మాటలకు కానీ అలా ఆగేవాళ్ళు. ఒకటో రెండో వచ్చిన ప్రమోషన్స్ మనీ కూడా నాకు అంత ఏం వచ్చేది కాదు. అసలు ఫేమ్ సంపాదించుకొని ఏం సాధిద్దాం అనుకున్నావు జీవితంలో? సాధించాలని ఏం లేదన్న, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న. సో నాకు కమెడియన్ గా చేయాలంటే నాకు చాలా ఇష్టము, అందరిని నవ్వించాలి అట్లా చాలా ఇంట్రెస్ట్ నాకు. నేను ఆ త్రూగా వెళ్దామని ఇన్ని రోజులు గమ్మునున్నాను. బట్ అరే ఏదో ఒక ఛాన్స్ వచ్చింది కదా, అట్లీస్ట్ ఇందులో ప్రూవ్ చేసుకొని తర్వాత మార్చుకుందాంలే అనుకున్నాను, కానీ అవ్వలేకపోయింది అది నాతోని. ఓకే, నీ ఏజ్ 21. ఒక 21 సంవత్సరాల ఒక చిన్న పిల్ల ఈరోజు అందరూ నెగిటివ్గా చూస్తూ ఉంటే కేవలం తన ఫేమ్ రావాలి, నేను కొంచెం యాక్టింగ్లోకి వెళ్ళాలనే ఆలోచనతో కొంచెం తప్పుడు స్టెప్ వేసేసి ఈరోజు సమాజం అంతా కూడా నువ్వు గలీజ్ దానివి, వీడియోస్ చూస్తుంటారు ఇవన్నీ అని అంటున్నారు. ఇది నువ్వు ఎట్లా చూస్తున్నావు?
అంటే తెలియకుండా చేసిన తప్పే కదా, అవు తెలియకుండా సో అది చేసిన. ఎట్లా చూస్తున్నావు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలు? నేను ఒక్కటే అన్న, ఇన్ని రోజులు నేను బ్యాడ్గా చేసిన దానికి, వల్గర్గా మాట్లాడిన దానికి చాలా సపోర్ట్ చేశారు. ఎంత నెగిటివ్ మాట్లాడి అంత సపోర్ట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు చూడడం లైకులు చేయడం వల్లనే కదా నాకు ఇంత హైప్ అనేది వచ్చింది. సో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుందంటే నా ఒరిజినాలిటీ అది కాదు. నేను నా ఓన్గా నేను అది చెయ్యలేదు. నేను ఓన్లీ స్క్రిప్ట్ వరకే నేను చేశాను. ప్రతి ఒక్క వీడియో కానీ నేను మాట్లాడిన మాట కూడా స్క్రిప్ట్ వరకే నేను మాట్లాడాను, చేశాను. అంటే ప్రతిదీ నువ్వు ఓన్గా ఏది నేను మాట్లాడు? ఏది ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను నా ఓన్గా మాట్లాడలేదు. అన్ని స్క్రిప్ట్, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా నవ్వాలి, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అన్ని ప్రతి ఒక్కటి. నువ్వు ధరించే ఏవైతే ఉంటాయో డ్రెస్సెస్ ఉంటాయో అవి కూడా అసలు నువ్వు 21 ఏజ్ కి నువ్వు ఇట్లా అసలు అట్లా రెడీ అవ్వడం ఏంటి? అంత దారుణమైన బట్టలు కూడా వేసుకున్నావు కదా, అది ఎవరు ఇష్టం పూర్తిగా? అది నా ఇష్టం లేదన్న. కొన్ని డ్రెస్సెస్ నా కంఫర్ట్ ఉన్నంత వరకు నేను చేయగలుగుతాను. ఏ డ్రెస్ సెన్స్లో కానీ ఏదైనా కానీ నాకు కంఫర్ట్ ఉంటే నేను చేయగలుగుతాను. నాకు కొన్ని డ్రెస్సెస్లలో నాకు ఇంత కంఫర్టే ఉంది, నేను ఈ డ్రెస్లలోనే చేయగలుగుతాను, మిగతా దాంట్లో నేను చెయ్యలేనను నేను 10 సార్లు చెప్పాను. బట్ ఇలా చూస్తేనే ఇప్పుడు అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు. ఇలా అప్పుడు మనకి అంత నువ్వు జస్ట్ పైసలు సంపాదించాలి, ఫేమ్ రావాలని ఒకటి ఆలోచన పెట్టుకో. మిగతా ఏది పెట్టుకుంటే మరి ఎందుకు వచ్చావు ఇండస్ట్రీలోకి, ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఫేస్ చేయాలి అని అలా మాట్లాడేవాళ్ళు. అలా నన్ను మార్చేసేవాళ్ళు. అంటే నీకు ఎంతవరకు చదువుకున్నావు? నా 10th కంప్లీట్ అయిపోయింది. సో 10th చదువుకున్నావు, మినిమం నీకు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ చూస్తుంటావు. తెలుసు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మాధ్యమాలలో ఎంతో మంది అమ్మాయిలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూస్తూనే ఉన్నావు కదా. ఇలా ఏదో ఒక రోజు నేను దీంట్లో బాధితురాలు అవుతానేమో అని ఎప్పుడు అనిపించలేదా? అంటే ఆ మూమెంట్లో అనిపించడం అంటే అప్పుడు నాకు కూడా ఓకే, నాకు ఫేమ్ వస్తుంది కదా, అందరూ నన్ను గుర్తుపడుతున్నారు కదా, అలా థాట్తో ఉన్నాను. కానీ వేరే ఇంటెన్షన్ వేరే ఏం పెట్టుకోలే. నేను ఇలా చేస్తే ఫ్యూచర్లో నాకు ఇలా అవుతుంది, అందరూ నన్ను ఇలా చూస్తున్నారు, అందరూ ఒక మాట అంటున్నారు అని నేను అంత ఆలోచించలేదన్న ఏమి. ఓకే. నేను మీ డాడీ మాట్లాడుతున్నారా మీతో? డాడీ నార్మల్ అన్న, నాతోని నార్మల్గా మాట్లాడుతున్నాడు. ఇంకా ముందు బాగా మాట్లాడేవాడు? చాలా బాగుండే. అసలు నేను సోషల్ మీడియాలో రాకముందు నేను చాలా కలిసి ఉండే ఫ్యామిలీ వల్ల. సో నాకు మదర్ లేదు కాబట్టి నన్ను ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, చాలా బాగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈసీఎల్ ఎవరెవరు ఉంటారమ్మా? ఈసీఎల్లో నేను, డాడీ, అన్నయ్య ఉంటాము. ఇప్పుడు డాడీతోనే ఉంటున్నా? డాడీతోనే ఉంటాను. పెద్దగా మాటలు ఉండవు. అన్నయ్య వాళ్ళు ఏమంటున్నారు? అన్నయ్య వాళ్ళు అసలే మాట్లాడట్లేదు. నీ ఇష్టం, నువ్వు చెప్పిన మాట వినేటప్పుడు మేమేం ఫోర్స్ చేయం నిన్ను, నీకు నచ్చినా నువ్వు చేసుకో, కానీ మా ఇంట్లో ఉండకు, నువ్వు సపరేట్గా వెళ్ళిపో. నీకు రేపటి అంటే వాళ్ళు నిన్ను మార్చే ప్రయత్నం చేసే క్రమంలో నువ్వు వాళ్ళకి ఏమన్నా మొండిపడ్డావా? లేదు నేను ఇట్లనే ఉంటానన్నావా? అంటే అప్పుడు ఏమైందంటే నాకు చెప్పలేదు. అంటే అమ్ములు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, నువ్వు చేసే వీడియోకి మనకి ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా మార్చుకో అని అలా చెప్పలేదు. నువ్వు ఇలా చేస్తున్నావు, అవసరం లేదు, నీకు పెళ్లి చేస్తాం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోమని అలా మాట్లాడుతోని నేను ఏం చేసినా మీకు నచ్చినప్పుడు నాతో మీకేంటి అలా అనుకొని వాళ్ళు చెప్పిన మాట వినకుండా నేను స్టెప్ తీసుకొని చేస్తున్నాను. ఈ రోజు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం తప్పు అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా ఈ క్షణంలో? ఈ మూమెంట్ నాకు తప్పే అన్న. ఆ మూమెంట్ లో ఏమనిపిస్తుంది? ఆ మూమెంట్ లో అయితే నాకు అన్నిటికీ వీళ్ళు అడ్డుపడుతున్నారు, నన్ను ఏ చేయనివ్వట్లేదు. వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? నాకు అంటే నేను పెద్దదాన్ని కదా, నాకు తెలివి ఉంది, ఏ తప్పు చేస్తున్నానో చేయట్లేదు నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలవాలని అలా ఏం లేదు అని అలా అనుకొని ఓకే. సో ఈరోజు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే నీ స్వార్థం కూడా ఉంది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయలేం. వాళ్ళ పేర్లు కూడా తీసే రైట్ మనకు లేదు. మీరందరూ కూడా అందుకు ముందు అనుకొని చేసుకున్నారు. కానీ నా ఒకే ఒక్క ప్రశ్న, ఈ రోజు నువ్వు ఇట్లా చేసినందుకు నీ ఫ్యూచర్ మచ్చబడ్డదని చెప్పిన కదా, అదే ప్రశ్న మళ్ళీ వేస్తున్నా. ఈ మచ్చని వేసుకోవడానికి కేవలం ఒక్క వీడియో సరిపోయింది అంతే. ఒక్క వీడియో నేను ఈ పైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది, కానీ అదే బ్యాడ్ ఒపీనియన్ గుడ్ గా మారాలంటే అమ్మ నాన్న నాన్న దగ్గర కానీ, సమాజంలో కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ అదే బ్యాడ్ ఒపీనియన్ గుడ్ గా మారాలంటే ఇట్స్ టేక్ లాంగ్ టైం కదా. చాలా ఓపిక్ గా ఉండాలి టైంలో నువ్వు మారాలి. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ వీడియోస్ తీయొద్దని కోరుకుంటున్నా. నా ఇంటర్వ్యూలోకి వచ్చావు కాబట్టి నేను చెప్తున్నా చెల్లిలా, ఇంకోసారి ఇలాంటి వీడియోస్కి నువ్వు అవకాశం ఇవ్వద్దు. 100% పర్ఫెక్ట్ గానే ఉండు. అండ్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ డ్రీమ్ శిల్ప?
ఫైనల్ డ్రీమ్ అంటే నేను ఒక యాక్టర్గా సెట్ అవ్వాలి అనుకుంటున్నాను, మంచి యాక్టర్గా. అంతే అన్న, నాకు అందులోనే ఇంట్రెస్ట్, చాలా చాలా ఇష్టం నాకు అందులో యాక్టింగ్ చేయాలి. నాకు నేను చూస్తుంటే కొన్ని వేలాది ప్రశ్నలు నా మనసులో కొడుతున్నాయి. యాక్టర్గా ఉండాలంటే నెగిటివ్ వీడియోస్ చెయ్యాలా, అసలు ఎందుకు ఇది అని ఎందుకు అనిపించలేదు నీకు అని? అంటే నాకు నిజంగా ఇలా చెయ్యాలి అంటే యూట్యూబ్ చేయాలన్నా, ఇన్స్టా చేయాలన్నా, ఇందులో ఇలాంటి వీడియోస్ చేసి ఇలా వస్తుంది, మంచి వీడియోస్ చేసి ఇలా ఉంటుంది అని నాకు నిజంగా తెలీదు. సో మనం ఏం చేసినా ఓకే, ఒక టైంకి మనకి ఒక దాంట్లో అయినా సెట్ అవుతాం అలా అలా ఆలోచించాను. కానీ మా యాక్టింగ్కి మంచి కావాలి, చెడు కావాలని అలా ఆలోచించలేదన్న నేను. అంటే ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఒక సినిమాలో నువ్వు కొడితే అది క్యారెక్టర్ వరకే చూస్తారు ఎంతేమనుకున్నా. అవును, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ సినీ నటులు ఎంతో మంది బ్యాడ్ క్యారెక్టర్స్ ఐ మీన్ ఆ క్యారెక్టర్ వర్తబుల్ గా వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడి వరకే, బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ రియల్ లైఫ్ అంత వేరు ఉంటుంది. కానీ సోషల్ మీడియా మనం మాట్లాడుకుంటే యాజ్ వెల్, సోషల్ మీడియాకి వచ్చేసరికి ఎట్లుంటదంటే నువ్వు ఏం చేసినా అది యాక్టింగ్ లా చూడరు, నీ రియల్ లైఫ్ లా చూస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ నీ పర్సనల్ లైఫ్ కదా, పర్సనల్ లైఫ్ ని దీంట్లో షేర్ చేసుకుంటారు కదా. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ తో ముందుకు వచ్చి ఫేమ్ అవ్వడానికి చేస్తున్నారు. సో దానివల్లనే నీకు తెలిసి తెలియని వయసులో అన్యాయం జరిగింది. అవునన్నా, నేను తెలియకనే చేశానన్న. ఏం చేస్తున్నా అర్థం కాక, అరే చేస్తున్నాను కదా ఏదో ఒకటి అన్నట్టుగా నేను చేశాను, అంతేగాని కావాల్చుకొని చేయలేదు నేను. ఓకే, సో ఇప్పుడు నీ తోటి ఎవరైతే నీతో పాటు చేస్తున్నటువంటి సృజన్ ఉన్నాడో తను ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేసిండా ఇది మనకు అవసరమా, లేకపోతే నా పేరు కూడా బ్యాడ్ అవుతుంది బయట మనం చేయొద్దని ఎప్పుడని చెప్పాడా? నాతో అలా డిస్కస్ ఏం చేయలేదు. కానీ ఇంకో పర్సన్ మాతో చేయించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిందే మేము చెయ్యాలి అన్నట్టుగా ఉండేవాడు. సో మాకు అతను చెప్పింది మాకు కూడా కొన్ని ఇబ్బందిగా అనిపించేటి, అలా మాట్లాడడం కానీ చేయడం కానీ ఇబ్బంది అనిపించేది. మేము అనుకునేవాళ్ళు అలా కాదు ఇలా చేస్తాము అని అంటే అతను వినకపోయేవాడు. ఇలా చెయ్యాలి, నాకు తెలుసా నీకు తెలుసా, నేను చెప్పింది చెయ్యి, అలా బెదిరించేవాళ్ళు. ఓకే, అలా ఎప్పుడన్నా ఏదన్నా మూవీ ఆడిషన్స్ కి ఎక్కడైనా వెళ్ళావా? మూవీ ఆడిషన్స్ కన్నా వెళ్ళలేదన్న నేను. నన్ను షార్ట్ ఫిల్మ్స్ కి కానీ లేదన్న, నేను వెళ్ళలేదు. ఓకే, సో ఇంట్లో ప్రయత్నించలేదు, జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడే స్టార్ట్ చేశాను అంతే. సో ఫైనల్ గా ఇప్పుడు మీ నాన్నగారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు నీతో? ప్రజెంట్ అంటే ఎట్లా అంటే, నాన్న ఇంకా ఇలా ఇవన్నీ జరగడంతోనే ఫుల్ డ్రింకింగ్ అలవాటు అయిపోయాడు. ఇప్పుడు ఆన్ లైవ్ లో నాన్నకు కాల్ చేసి, నాన్న నేను ఇక మించి వీడియోస్ చేయను, నువ్వు బాధపడకు, నేను ఇక మించి నిజంగా మంచిగా ఉందామని ఫిక్స్ అయినా అని చెప్పగలుగుతావు నాన్నకు కాల్ చేసి? నేను అలా మాట్లాడితే నాన్న ఏమంటాడు, నువ్వు ఆల్రెడీ కూడా ఇలా చెప్పావు, నేను నిన్ను నమ్మను అని మాట్లాడతాడు. నేను ఆల్రెడీ నిన్న అతనితో క్లియర్ అప్ చేసే టైంలో నేను కాల్ చేసి మాట్లాడాను. నేను నాన్న ఇలా నేను చేస్తున్నాను కదా, అది ఇప్పుడు నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా అయిపోయింది కదా, నేను ఇంకా చెయ్యను అని అంటే, లాస్ట్ 2 times నువ్వు అట్లనే చెప్పావు, నువ్వు ఏ రోజు మారి నీకు మంచి పేరు వస్తుందో ఆ రోజు నేను నీతో ఆ రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అలా చెప్పేశాను నాన్న. ఇప్పుడైతే ఏదో చెప్పాగా చేసుకున్నా కదా, వచ్చేసే ఇంకా అక్కడి నుంచి అవసరం లేదు, బట్ నీకంటూ మంచి పేరు వచ్చాకనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నాను నాన్న. ఏ నాన్నకైనా తన బిడ్డ సమాజం అంతా తప్పుగా ప్రూవ్ చేస్తుంటే ఏ నాన్న మనసు కూడా ఒప్పుకోదు. అది నాన్న బాధ, అది తెలియని వయసులో అర్థం కాదు ఎవరికైనా కూడా. బట్ చాలా ఫాస్ట్గానే రియలైజ్ అయ్యావని నేను అనుకుంటున్నా. అవునన్న, చాలా తొందరనే. అంటే కొంతమంది చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతారు. నేను స్టార్ట్ చేసి 4-5 months 5-6 months అవుతుందన్న. బట్ నేను అందులో 2 monthsకే 2-3 monthsలోనే నాకు అర్థమవుతుండే, అరే నాకు ఇలా నెగిటివ్ వస్తుంది, అట్లీస్ట్ నాతో ఎవరైనా మాట్లాడాలన్నా లేకపోతే నాతో ఎవరైనా ఫోటో దిగాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఆలోచించేవాళ్ళు. అరే ఈ అమ్మాయితో దిగుతే ఈ అమ్మాయితో ఉంటారే, నన్ను కూడా అదే క్యారెక్టర్ అనుకుంటారేమో అని చాలామంది ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు నాకు. నేను వాళ్ళని ఫేస్ చేయలేకపోయాను, ఎటు వెళ్ళలేకపోయా, ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా నేను ఎక్కడికి వెళ్ళకపోయేదాన్ని. పర్సనల్గా నీ లైఫ్లో ఎప్పుడైనా ఈ లాస్ట్ 1 year అయిందో ఎప్పుడైందో తెలియదు, కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఎదుర్కొన్నావు? కమిట్మెంట్స్ అంటే అన్న ఒకటి నాకు చిన్న ఒక మూవీ ఆఫర్ లాగా వచ్చింది. దాంట్లో నాకు ఇప్పుడు నేను చేసిన దానికి వాళ్ళు ఎలా చెప్పారంటే, నేను అడిగాను ఏంటి ఏం చేయాలి క్యారెక్టర్ ఏంటి అని అడిగితే, అది బోల్డ్ కంటెంటే ఉంటుంది అని అన్నారు. అంటే నేను అవి చేయను, నాతో కాదు అని చెప్పాను. అంటే మరి నువ్వు ఇన్స్టాలో యూట్యూబ్లో అలా చేస్తున్నావు కదా, మరి అప్పుడెందుకు వద్దనలేదు, ఇప్పుడు మేము మూవీ ఆఫర్ ఇస్తున్నాం కదా అన్నాను. అంటే నేను అలా చెయ్యను,
డ్రెస్ సెన్స్‌లో కానీ ఏదైతే మీరు నాకు ఇస్తున్నారో అది నేను చేయలేనని అంటే, అంటే మీరు ఇవన్నీ ఫేస్ చేసారా? యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన కమిట్మెంట్స్ ఉంటాయి. మరి మా దగ్గర అలానే చెయ్యాలి అని అంటే నాతోని కాదు, నేను చేయను. కమిట్మెంట్ అంటే నాకు కాలే చెయ్యకండి ఎవ్వరు. నేను అలా చెప్పాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఒక ఆఫర్ వచ్చింది నాకు. ఇలా సరే ఇన్ని రోజులు నువ్వేం చేసావు మాకు సెకండరీ. సో, నువ్వు యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్ కదా! నేను ఒక చిన్న రోల్ ఇస్తాము. నువ్వు అందులో చెయ్యాలి అని చెప్పి అన్నారు. అని అంటే నేనన్నా కదా! ఓకే అని చెప్పాను. బట్ నేను ముందే అడిగాను. అంటే నేను కమిట్మెంట్స్ ఇలాంటివి ఉంటే నేను చెయ్యను. నాతోని కాదు అని అంటే, ఓకే. మేము కూడా అలా అడగము. మా దగ్గర కూడా అలా ఏం లేదు అని చెప్పి అన్నారు. ఆ ఫోటోషూట్ అని వాటికన్నీ కాల్ చేశాను. నేను కాల్ చేసి మీరు ఫోటోషూట్ అడిగారు కదా! అది ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా అని నేనంటే, ఇలా నా మార్నింగ్ టైమ్‌లో మేము బిజీ ఉంటాం. నైట్ టైమ్‌లో రావాలి మీరు. అప్పుడు అప్పుడు మేము ఫ్రీగా ఉంటాం. అప్పుడు తీస్తాము అని అంటే, ఓకే. నాకు కంఫర్టబుల్‌గా నేను నా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా తీసుకొస్తాను అని చెప్పి అన్నాను. అంటే అలా ఉండదు అని చెప్పి అన్నారు. అంటే నా అలోన్‌గా నేనైతే రాను. నేను చేయను. స్టెప్ తీసుకోలేను అలా అని అంటే, నువ్వు ఇప్పుడే ఇంత భయపడుతున్నావు. నీకు ఫ్యూచర్‌లో చాలా ఫేస్ చేయాల్సొస్తది. కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీ అంటేనే ఇంత. ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్కళ్ళు అడుగుతారు. ఇంకొంతమంది అడగరు. అందరూ ఒకలా ఉండరని నన్నే అనేవాళ్ళు. అంటే నువ్వెలా థింక్ చేసి నన్ను అడిగావో నాకు తెలీదు. బట్ నేనైతే అది కాదు. నేను రాను. నాకు మూవీస్‌లో చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఇలానైనా సింపుల్‌గా ర రన్ చేస్తా నేను. బట్ నేను కమిట్మెంట్స్ ఉంటే నేను రాను అని చెప్పి మాట్లాడాను. వాళ్ళేం చేశారంటే ఒక 1 వీక్ నన్నట్లా కాల్ చేసి వచ్చి చెయ్యొచ్చు కదా! అంటే నువ్వు బాగున్నావు అంటే వాళ్ళు ఏ విధంగా నన్ను అడిగారంటే నా బాడీ లాంగ్వేజ్ చూసి. అలా అంటే వల్గర్‌గా మాట్లాడి అలా అడిగారు తప్పించి వేరే ఇంటెన్షన్‌తో కాదు. నా బాడీ లాంగ్వేజ్ చూసే వాళ్ళు నాకు ఆఫర్ అనేది ఇచ్చారు. ఒకవేళ స్టార్టింగ్ ఒప్పుకున్నా కొన్ని రోజుల తర్వాత తనతోని కమిట్మెంట్ చేసుకొని ఒక థాట్‌తో నన్ను అడిగారు. అంటే వాళ్ళెవరు అనంటే నేను పేరు చెప్పను. చిన్న చిన్న ఇప్పుడు షోస్ ఉన్నాయి కదా! సెకండ్ పర్సన్స్ అడిగాను. ఎవరు మెయిన్ అయితే ఉన్నారో వాళ్ళు కాకుండా నన్ను సెకండ్ పర్సన్స్ అడిగారు. ఓకే. షోస్ వాళ్ళే. షోస్ వాళ్ళు. మూవీస్ వాళ్ళు కాదు. షోస్ వాళ్ళు. మూవీస్ వాళ్ళకి నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తే వాళ్ళు నాతో కాంటాక్ట్ ఏం లేకుండే. షోస్ వాళ్ళైతే నన్ను చాలా విధంగా అడిగారు. ఇలా చేస్తున్నావు కదా! వాళ్ళ దగ్గర చేసే బదులు మా దగ్గర చేయొచ్చు కదా! మేము ఇంత ఇస్తాము అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఓకే. నేను అలా చేయను. నాతోని కాదు. ప్లీజ్ సారీ అని చెప్పేదాన్ని. ఈ 1 ఇయర్‌లో ఫేమ్ కోసం తప్పుడడుగులేసి ఒక తప్పుడు అమ్మాయిగా సోషల్ మీడియాలో అందరి ముందు కనిపించే నువ్వు, నీలాగా ఇంకెవరైనా అమ్మాయిలు ఫేమ్ కోసం ముందుకొచ్చి కొన్ని చూపియాలనివి కూడా చూపిస్తూ ఏదో ప్రయత్నం చేస్తూ వ్యూస్ కోసము అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అలాంటి వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను. నేనేంటంటే ఏది చేసినా ఫస్ట్ ఆలోచించాలి. అండ్ నువ్వు ఏ పర్సన్ దగ్గర చేయాలనుకుంటున్నావో ఆ పర్సన్ నీకు ఎంతవరకు కరెక్ట్, ఆయన దగ్గర ఎంతగానో నువ్వు ఫ్రీగా ఉంటే అది ఆలోచించుకోవాలి. నువ్వు మాట్లాడే మాటలు కానీ, వేసుకునే బట్టల దగ్గర నీ లిమిట్ వరకే ఉండి చెయ్యాలి. వాళ్ళు చెప్పినవి నేను చేయాలని చేస్తే లైఫ్ మొత్తం ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది. ఇప్పుడు నాకంటూ బయట అరే అమ్మాయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నాకు పేరు వచ్చింది కాబట్టి నాకు వచ్చిన పేరు మీకు రావద్దు. ఇప్పుడు నేను చెప్పిన మాట వినకుండా నేను చేసిన కాబట్టి నా పేరు మీకు వద్దు. ఎవరికైనా వాళ్ళ లిమిట్స్ వాళ్ళ లిమిట్స్ ఉండాలి. లిమిట్స్ క్రాస్ కావద్దు. సోషల్ మీడియాలో కానీ, ఇండస్ట్రీలోనా కానీ మంచి చేయాలన్నా, గుడ్ చేయాలన్నా కానీ ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్‌ని కరెక్ట్‌గా ఉంచుకోవాలి. వాటి కోసం మన బాడీ లాంగ్వేజెస్ కానీ, డ్రెస్ సెన్స్‌ని కానీ మార్చుకున్నామంటే లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే. సరే. ఇది నీ లైఫ్ స్టోరీ. జరిగిన తప్పిది. ఇదంతా ఓకే. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు అనే వాళ్ళు ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అది మార్చుకోవాలంటే ఏదైనా నీ పైనే ఉంది. ఒక్క ఇంటర్వ్యూ తోటి మారుతుందా అంటే కాదు. చాలా చాలా వల్గర్‌గా వచ్చింది కాబట్టి ఫైనల్‌గా నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ఇక మించి యూట్యూబ్‌లో ఉంటుందా శిల్ప? ఉంటే ఎలాంటి కాంటెంట్ చేస్తుంది? లేదు అంటే అవకాశాల కోసం చూస్తున్నావా మంచిగా ఏదన్నా ముందుకెళ్దామని? అలా అనుకుంటే ఎలాంటి యూట్యూబ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నేను యూట్యూబ్‌లో ఉంటానన్న కనిపిస్తాను. బట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు ఏంటంటే నా ఓన్‌గా నేను చేసుకుంటాను. అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను. నన్ను చాలామంది కామెడియన్‌గా నేను చేసే కామెడీస్ గానీ,
కొన్ని వీడియోస్కి అలా చాలా రియాక్ట్ అవుతుండే కామెడీకి. సో నేను వాళ్ళని అలానే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వేరే యూట్యూబ్ ఛానల్లో అండ్ వేరే వాళ్ళు ఏమైనా ఛాన్సెస్ అంటే ఇప్పుడు మన ఇమ్రాన్ అన్న వీళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి అన్న వాళ్ళ దగ్గర ఒకవేళ ఛాన్సెస్ వస్తే తప్పకుండా నేను వాళ్ళ దగ్గర వెళ్ళి చేస్తాను. బట్ మంచి వీడియోసే, వల్గర్గా మాట్లాడడం కానీ వాళ్ళు అవి చెయ్యరు వాళ్ళు కూడా. చెయ్యరు. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా అలా చెప్పినా కానీ నేను అలా చెయ్యను. మంచి వీడియోస్, సో ఏ గ్రూప్ లోకి వెళ్ళాలన్నా సిద్ధంగానే ఉన్నావు, కానీ కొంచెం మంచి వీడియోస్ తోని వల్గర్గా కాకుండా నేనేంటో అనేది, నా ఒరిజినాలిటీ ఏంటో అనేది ఓన్గా మంచితనంగా ఎలా ఉంటానో చూపించే వీడియోసే నేను చేస్తాను, కానీ నెగిటివ్ అయితే నేను చేయలేను. ఓకే ఓకే శిల్ప, థ్యాంక్ యూ. ఫీల్ అవ్వకు, నాకు ఆల్మోస్ట్ 3-4 months అయింది అనుకుంటా బ్యాక్ కాల్ చేసి అన్న ఇది పరిస్థితి ఇట్లా అనుకుంటున్నా అని చెప్పావు అప్పుడే. బట్ యా ఆ రోజు కూడా అదే చెప్పినా, మాట్లాడు, బయటికి రా, చెప్పు. నేను కూడా రియల్ గా వైఫ్ అండ్ హస్బెండే. నేను కూడా ఫస్ట్ అదే క్వశ్చన్ చేసిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. సో ఓకే, ఏదైనప్పటికీ జాగ్రత్తగా ఉండు, కొంచెం చూసుకొని ఉండు, అంతే నా సజెషన్. అండ్ ఫ్యామిలీని ముఖ్యంగా, ఏ ఫ్యామిలీ అయినా ఏ తండ్రి అయినా మన చెడునైతే కోరుకోడు, ఖచ్చితంగా మనం మంచి కోరే ప్రయత్నమే చేస్తాడు. సరే భార్యకు ఒకవేళ ఏదైనా అన్యాయం చేసినా, బిడ్డలకు మాత్రం అన్యాయం చేసిన తండ్రి చాలా తక్కువ ఉంటారు. అన్యాయం అంతా సింపుల్గా చెయ్యరు. నాన్నని అన్న వాళ్ళని వాళ్ళకి ఇష్టపూర్వితంగానే ముందుకెళ్ళే ప్రయత్నం చెయ్యు. ఒప్పుకోకపోతే ఒప్పించు, కానీ వాళ్ళని కాదని వాళ్ళని ఖండించి మాత్రం చెయ్యకు. ఓకేనా? థ్యాంక్ యూ శిల్ప. సో అదండి. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం కూడా ఒక్కటే, ఎంతోమంది అమ్మాయిలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఫేమ్ అవ్వాలి అనే ఓ ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది యూట్యూబర్లు అయిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, దీంట్లో లైవ్ చూసుకోవాలి, కెరియర్ చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ప్రతి దానికి ప్రతి రంగంలో వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళపై పెట్టుకున్న బాధ్యతలు ఉంటాయి. సో అలా వాళ్ళ జీవితాలు ముందస్తు జీవితాల మీద ప్రభావితం కాస్త ఎన్నో విధాలుగా వాళ్ళ జీవితంలో ఒక మచ్చలా మారిపోయి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది చేసిన తప్పు నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించేలా ఉంటారు. సో ఇలా కాకుండా ముందే మనం ఏ రంగంలో అయినా అడిగేసే ముందే ఒక్కసారికి 1కి 10 సార్లు ఆలోచించుకొని అడిగేస్తే ఏదైనా కూడా మన జీవితం అంతా కూడా కొంచెం ఏమంటారు క్లీన్గా నీట్గా ఉంటుందని కోరుకుంటున్నా. ఈరోజు ఇంటర్వ్యూ ముఖ్య ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం, ఈ అమ్మాయి ఇప్పటి వరకు చేసిందంతా కూడా ఏదో కాన్సెప్ట్స్ కోసమనో, లేకపోతే ఫేమ్ అవ్వాలనో, లేదంటే అవకాశాల కోసమనో, లేకపోతే పూట ఏదో ఒక విధంగా భవిష్యత్తు చూసుకోవాలనో తన విధంగా వచ్చింది. సో తన రియల్ లైఫ్లో తన పెళ్ళి అవ్వలేదు, షీ సింగిల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు వీడియో ముందుకు వచ్చింది. అండ్ ఇంకా లాస్ట్గా నేను వేదాంత్ టీవీ ప్రేక్షకులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వీడియో మీరు పూర్తిగా చూశారు కదా, వీడియో కింద బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇన్ని రోజులు పెట్టిర్రు, కానీ ఇన్ని రోజుల కాంటెంట్ ఇది ఒకటి కాదు. ఈ రోజు నేను కూర్చోబెట్టినంత మాత్రాన ఈరోజు ఈ వీడియో అంతా కూడా ఒక గలీజ్ కాంటెంట్ ఉంటుంది అంటే కాదు. ఇదంతా కూడా ఒక్కసారి పూర్తిగా చూసిన తర్వాత మీరు నిర్ధారణకు రండి. చూసిన తర్వాత తన పైన ఒపీనియన్ మారుతుందని అనుకుంటున్నా. సో నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ శిల్ప అను 0511 ఉంటుంది. సో ఆ ఛానల్ నుంచి మిమ్మల్ని అందరినీ మంచి వీడియోస్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు బ్యాడ్ వీడియోస్ చేసిన దానికి ఎంత సపోర్ట్ చేశారో ఇప్పుడు నేను గుడ్డుగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఆ వీడియోస్ వల్ల నేను మాట్లాడిన మాటలకి, నా డ్రెస్ సెన్స్కి చాలామంది రియాక్ట్ అయ్యారు, బాధపడ్డారు కూడా. సో వాళ్ళందరికీ నిజంగా సారీ, ఐఎమ్ రియలీ సారీ. నేను ఏది చేసినా జస్ట్ కంటెంట్ వరకే చేశాను, కానీ నేను ఓన్గా నేనైతే ఏది చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ. బట్ నా నాన్నకి, మా అన్నయ్యలకి, నా రిలేటివ్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, నేను ఇంతవరకు ఏది చేశాను అన్నిటికీ నేను తప్పు చేసినా కానీ నన్ను ముందుకు తీసుకొచ్చారు. బట్ ఇక మీదట అలా చెయ్యను. మంచి వీడియోస్తోని మీరు చెప్పినట్టుగానే వినుకుంటూనే మిమ్మల్ని హ్యాపీగానైతేనే ఉంచుతాను. నేను అదొక్కటి మాట ఇస్తున్నాను. ఎందుకంటే చెప్పిన మాట విననందుకు చాలా దెబ్బతిన్నాను లైఫ్లో. నేను అదొక్కటి బాగా గుర్తుపెట్టుకొని ఏ స్టెప్ తీసుకున్నా కానీ ఆలోచించే చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. మళ్ళీ మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.